హలో వైజాగ్, ఐఎమ్ కిరణ్ కుమార్, ద ఓనర్ ఆఫ్ SDS బిల్టెక్ సొల్యూషన్స్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఒక రీల్. ఈ రీల్ చాలా మందికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను కేవలం చేస్తాను. అసలు మనం లక్షలు పెట్టి పాతిళ్ళు కొనుక్కోవడం కానీ, లేదంటే కొత్తగా ఇల్లు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల కానీ చాలా ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో అందులోనే ఏంటంటే చాలా మంది కిందున్న మొత్తం అంతా కూడా కేర్ తీసుకుంటారు. లైక్ పెయింటింగ్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, కిచెన్ ఇంటీరియర్స్ కానీ అంతా కేర్ తీసుకుంటారు. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఈ టెర్రస్ని వదిలేస్తున్నారు అనమాట చాలా మంది. ఈ టెర్రస్ వదిలే వల్ల ఏమవుతుందంటే, ఈ టెర్రస్ అంటే పై కప్పు అనేది ఒక ఇంటికి పై కప్పు మాత్రమే కాదు, అదొక మదర్ షీల్డ్ లాంటిది. సో దీన్ని మనం టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏం బెనిఫిట్స్ అంటే అవి మనకి అందులోని మనం టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం వల్ల 5 లేయర్ సిస్టమ్ అది చేసుకోవడం వల్ల ఏంటంటే కిందనున్న మనకి ఐరన్ ఇవన్నీ కూడా ఉంటుంది. అంటే దాని ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది లోపల, అంటే స్లాబ్ లో అనమాట. సో అవేవి కూడా రస్ట్ పట్టకుండా, పెచ్చులు లాంటివి రాలిపోకుండా, అలాగే ఫాల్ సీలింగ్ ఉంటుంది కిందన. ఆ ఫాల్ సీలింగ్ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా, ఇన్ కేస్ ఒక్కసారి కానీ వాటర్ పెనట్రేషన్ అయ్యి లోపలికి కానీ వాటర్ కానీ ఈ క్రాక్స్ వల్ల వాటర్ గల లోపల కానీ దిగితే ఏమవుతుందంటే మనకి ఫాల్ సీలింగ్ డ్యామేజ్ అవ్వడం, నెక్స్ట్ లోపల ఉన్న వైర్స్ డ్యామేజ్ అవ్వడం. ఫాల్ సీలింగ్ డ్యామేజ్ అయిందంటే మనకి ఆటోమేటిక్గా మనకి షీట్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త షీట్ వేసుకొని మళ్ళీ దానికి రీపెయింటింగ్ చేసుకొని అంత ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుంది అనమాట. అదేది లేకుండా నా సజెషన్ ఏంటంటే, నాతోనే అని కాదు, మీకు ఎవరు తెలిసినా, ఏ అప్లికేటర్ తెలిసినా వాళ్ళతోటి మస్ట్ అండ్ షుడ్ గా ఫ్రీగా ఈ వాటర్ స్ట్రెచ్చింగ్ ఒక ఎంక్వైరీ చేసుకోండి. మేమైతే ఫ్రీ ఎంక్వైరీ ఇస్తాం, ఎందుకంటే మేము ₹1 కూడా ఛార్జ్ చేయం. ఫ్రీగా సైట్ ఇన్స్పెక్షన్ అనేది ఫ్రీగా చేసి పెడతాం. చేసి పెట్టి దాని తాలూకా ఇప్పుడు కొన్ని సైట్లో ఎలా ఉంటుందంటే వర్షం పడినా నీరు అనేది స్టాక్ అయిపోతూ ఉంటది అనమాట. ఆ స్టాక్ అయిపోవడం వల్ల ఏ పాట్లో అయితే వాటర్ అలా నిలిచిపోయిందో ఆ స్పాట్ లో మనకి ఏమవుతుంది అంటే వాటర్ నెమ్మదిగా కిందకి పెనట్రేషన్ అయిపోయి ఆ ఏరియాలో మస్ట్ అండ్ షుడ్ గా పెచ్చులు రాలిపోవడం, ఫాల్ సీలింగ్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. సో ఫైనల్ గా ఈ వీడియోలోని ఇంపార్టెన్స్ ఆఫ్ టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ అనేది మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ ఈ స్టేజెస్ లో ఒక్కొక్క బిల్డింగ్ కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది సెపరేట్ గా. ఆ బిల్డింగ్ సిచ్యువేషన్ బట్టి మనం ట్రీట్మెంట్ 1 or 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇందులో. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. వి కిరణ్ కుమార్, SDS బిల్టెక్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ.